దేశ రాజధాని ఢిల్లీలో 5 టెర్రరిస్టులను అరెస్ట్ చేశారు స్పెషల్ సెల్ పోలీసులు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, జార్ఖండ్ తో పాటు తెలంగాణలోని బోధన్లో ఒకరిని అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ అయిన ఉగ్రవాదులకు పాకిస్తాన్తో సంబంధాలున్నట్లుగా చెబుతున్నారు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు. ఇప్పటికే ఉగ్రవాదుల నుంచి భారీగా తుపాకులు, బుల్లెట్లు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు అన్ని రాష్ట్రాలను కూడా కేంద్రం అలర్ట్ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో 5 టెర్రరిస్టులను స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, జార్ఖండ్ తో పాటు తెలంగాణలోని బోధన్లో ఒకరిని అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ అయిన ఉగ్రవాదులకు పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నట్లుగా ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే ఉగ్రవాదుల నుంచి భారీగా తుపాకులు, బుల్లెట్లు, పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు అన్ని రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, దేశవ్యాప్తంగా మొత్తం 5 టెర్రరిస్టులను పట్టుకున్నారు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు. ఇందులో తెలంగాణలోని నిజామాబాద్, బోధన్కు చెందిన వారిని కూడా ఒకరిని పట్టుకున్నారు. సో కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా చెప్తున్నారు? రాధిక, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అలాగే ఢిల్లీ స్పెషల్ సెల్ టీం పోలీసుల బృందం నిన్న జార్ఖండ్లో 8 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. దాంట్లో 5 ఉగ్రవాదులను అదుపులో తీసుకున్నారు. ముందుగా దీంతో అంటే పాకిస్తాన్కు సంబంధించిన ISIS ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్న డానిష్ను అదుపులోకి తీసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు ఇతర ప్రాంతాల్లో తెలంగాణకు సంబంధించిన బోధన్లో ఒకతను అదుపులో తీసుకున్నారు. అతను కూడా గత కొన్ని రోజులుగా కూడా ఈ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. వారితో ఏదైతే వెబ్సైట్ ఉంటుందో వారికి సంబంధించిన ట్విట్టర్ ఖాతా కానీ, డిజిటల్ ఉపయోగాలకు సంబంధించి కానీ, డిజిటల్ వాడకాలకు సంబంధించిన నెట్ కానీ ఇవన్నీ కూడా అతని దగ్గర బోధనకు సంబంధించిన వ్యక్తి దగ్గర స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. అతని దగ్గర నుంచి ఒక రివాల్వర్ కూడా ఒకటి స్వాధీనం చేసుకున్నారు. నిన్నటి నుంచి జార్ఖండ్లోని రాంచీలో ముందుగా పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆ సందర్భంలో జార్ఖండ్లోని ఇస్లాం నగర్ ప్రాంతం నుండి అనుమానిత ఐసిస్ ఉగ్రవాది అజర్ డానిష్ను నిన్న యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, అలాగే ఇటు రాంచీకి సంబంధించిన ప్రత్యేక పోలీస్ బృందం, ఇటు ఢిల్లీకి సంబంధించిన స్పెషల్ ఢిల్లీ సెల్ ట్రీట్మెంట్కి సంబంధించి అంటే స్పెషల్ ఢిల్లీ పోలీసులు కూడా వీరందరూ కూడా సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి డానిష్ను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నిన్న ఢిల్లీలో కూడా ఒక అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా కూడా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థతో సత్సంబంధాలు కలిగి ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఐసిస్ ఉగ్రవాద సంస్థకు సమాచారం అందిస్తున్నట్లుగా కూడా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ దగ్గర సమాచారం ఉన్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టీమ్స్తో సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి వారందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. ఇటు మధ్యప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, ఢిల్లీ ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన 5 ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్కు సంబంధించిన ఉగ్రవాద సంస్థతో లింకులు ఉన్నాయని అనుమానంతో వీరందరినీ కూడా అదుపులో తీసుకున్నారు. వారి నుంచి కీలక సమాచారం అయితే రాబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు తెలంగాణలో కూడా తెలంగాణ పోలీసుల సహకారంతో ఈ బోధన్లో ఒకరిని అదుపులో తీసుకున్నారు. అతన్ని కూడా ప్రజెంట్ విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ పాకిస్తాన్కు సంబంధించిన ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాద సంస్థలతో అనుకూలంగా వ్యవహరిస్తూ వారి దగ్గర నుంచి ముడుపులు తీసుకుంటూ సొంత దేశానికి నష్టం చేకూర్చే విధంగా కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు. వారు కూడా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వారిని ఎక్కువగా టార్గెట్ చేసుకుని అటువంటి వారికి వలపని పట్టుకుని అటువంటి వారితోనే ఈ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఏదైతే పెహల్గామ్లోని గత ఏప్రిల్ 22వ తేదీన పెహల్గామ్లోని బైసరన్ వ్యాలీలో జరిగిన ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల ఏరివేతకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. దానిలో భాగంగా ఇటు జమ్మూ కాశ్మీర్ కానీ ఇతర రాష్ట్రాల్లో ఉగ్రవాద లింకులున్న అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అదుపులో తీసుకుంటున్నారు. ఉగ్రవాదాన్ని కూకటి వేలతో పెకిలించేయాలనేది కూడా భారత ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా అన్ని రాష్ట్రాల్లో కూడా జల్లెడ పడుతున్నారు. ఇటు శ్రీకాకుళం, విజయనగరం పరిసర ప్రాంతాల్లో కూడా ఉగ్రవాద లింకులు ఉన్న వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. ఇతర దేశాల్లో కూడా ఇటు భారతీయులు ఈ ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తున్నటువంటి వారిని కూడా తీసుకొచ్చి వారి నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ ఉగ్రవాదాన్ని, పాకిస్తాన్తో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఇప్పటివరకు 5 అయితే అరెస్ట్ చేసిన నేపథ్యంలో వారి నుంచి అయితే కీలక సమాచారం రాబడుతున్నారు. వివిధ ప్రాంతాల్లో బాంబ్ బ్లాస్టింగ్లకు, దాడులకు వారంతా కూడా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ ప్లాన్స్ అన్ని కూడా భగ్నం చేసేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, అలాగే ఆ రాష్ట్రాలకు సంబంధించిన స్పెషల్ సెల్ పోలీసులు అందరూ కూడా సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి దాడులు నిర్వహించి అనుమానితులను అదుపులో తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. రాధిక, థ్యాంక్ యూ శివ.
నిజామాబాద్ జిల్లా బోధన్లో ఢిల్లీ స్పెషల్ సెల్ ఎన్ఐఏ అధికారుల జాయింట్ ఆపరేషన్ చేశారు. అయితే అనీష్ నగర్ కు చెందిన యమన్ను ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకున్నారు. అయితే టాక్ టు స్ట్రేంజర్ విత్ ఫ్రీ వీడియో చాట్ వెబ్సైట్ ద్వారా గంటల తరబడి ఇంటర్నేషనల్ కాల్స్ మాట్లాడినట్లుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఇంటర్నేషనల్ కాల్స్ ఆధారంగా ఉగ్ర లింకులపైన ఆరా తీస్తున్నారు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. బోధన్లో ఉగ్ర కదలికలపై ఒక్కసారిగా కలకలం రేపింది. జిల్లా ప్రజలంతా కూడా ఒకసారి ఉలిక్కిపడ్డారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నిజామాబాద్ జిల్లా బోధన్లో ఒక యువకుడిని బీ ఫార్మసీ చేస్తున్న 3 సంవత్సరాలు చదువుతున్న బీ ఫార్మసీ చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన స్పెషల్ సెల్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న రావడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఇక్కడ రెక్కి నిర్వహించి ఒక యువకుడిని అరెస్ట్ చేశారు. సుమారు నెల రోజులుగా ఇక్కడ రెక్కి నిర్వహిస్తున్నట్టుగా మనకు విషయాలు అయితే తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే అనీస్ నగర్కి సంబంధించిన ఈ కాలనీలోనే ప్రస్తుతం ఇక్కడ చూస్తున్న ఆ విజువల్స్లో ఏదైతే ఆ ఇంట్లోనే యువకుడు ఉంటాడు. ఇక్కడ సంబంధించిన ఐసీస్కి సంబంధించిన కార్యకలాపాలతో సంబంధం ఉన్నట్టుగా పోలీసులు అయితే అనుమానించారు. ఈ నేపథ్యంలోనే ఎంక్వైరీ చేశారు, రెక్కి నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే రెక్కి నిర్వహించిన తర్వాత ఇక్కడ నుంచి నిన్న లిఫ్ట్ చేశారు, ఇక్కడ నుంచి తీసుకెళ్లారు. మొదటగా ఫస్ట్ ఎవరైతే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత ఏదైతే యూసైఫా యానం ఎవరైతే ఉన్నారో తనని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో సబ్మిట్ చేశారు. తర్వాత కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు వాళ్ళు జరిగిన ఎంక్వైరీలో ఏదైతే గతంలో వీళ్ళ ఫాదర్ కూడా కృష్ణా జింకలో సంబంధించిన కృష్ణా జింకని వేటాడిని చంపిన కేసులో ఇప్పటివరకు తన తండ్రి అరెస్ట్ అయ్యాడు. ఇప్పటికీ ఆ కేసులో విచారణ ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలోనే కొడుకు యామన్ ఎవరైతే ఉన్నారో టాక్ టు స్ట్రేంజర్స్ విత్ ఫ్రీ వీడియో చాట్ ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లో చాలా రోజులుగా ఫుల్ హైపర్ యాక్టివ్గా ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఈ నిషేధిత వెబ్సైట్లో ఏదైతే యూసైఫా యానం ఎవరైతే ఉన్నారో తను డైలీ ఆడియో వీడియో కాల్స్ యామన్ ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో రోజు యాక్టివ్గా ఉన్నాడు. ఇతర దేశాల యువకులతో వీడియో కాల్ మాట్లాడిన నేపథ్యంలో పోలీసులు ఈ విధంగా అనుమానించారు. ఈ వీడియో చాట్లో పరాయి దేశాలకు సంబంధించిన వ్యక్తులతో స్నేహం పెంచుకోవడం, ఈ నేపథ్యంలో వారితో డైలీ వాళ్ళతో కనెక్ట్ అవ్వడం ఇలాంటి జరుగుతున్న సందర్భంలో ఒకసారిగా ఇక్కడి నుంచి అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే దేశాలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి ఏదైతే జార్ఖండ్ సంబంధించిన ఏదైతే బాంబు పేలులో సంబంధించి ఏదైతే కార్యక్రమాలు చేపట్టేందుకు అక్కడ సంబంధించిన ఏదైతే ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వచ్చిన సమాచారం మేరకు బోధన్లో రెక్కి నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ రెక్కి నిర్వహించిన తర్వాత గత నెల రోజులుగా ఇక్కడ రెక్కి నిర్వహించారు. రెక్కి నిర్వహించిన తర్వాత ఇక్కడ సంబంధించి ఈ కాలనీలోనే ఎవరైతే ఎవరైతే ఉన్నారో యామన్ అనే యువకుడు ఎవరైతే ఉన్నారో సుమారు 23 సంవత్సరాలు తాను తిరుమల కాలేజీలో బీ ఫార్మసీ 3వ సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతానికైతే అరెస్ట్ చేశారు, పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటివరకే ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు బోధన్కి వచ్చి రెక్కి నిర్వహించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తనను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ప్రస్తుతానికైతే ఢిల్లీ పోలీసులు తీసుకెళ్లారు విచారణ నిమిత్తం. ఏదైతే ఫ్రీ వీడియోస్ సంబంధించి స్ట్రేంజర్స్ సంబంధించిన ఫ్రీ వీడియోస్ ఏదైతే ఉందో దాంట్లో చాలా రోజులు యాక్టివ్గా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ విషయాన్ని గుర్తించి తన ఫోన్ కాల్ డేటా కావచ్చు పూర్తిగా తనకు సంబంధించిన వివరాలన్నీ సేకరించి తనను లిఫ్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మరో ఇద్దరితో పాటు బోధన్లో పోలీసులు అయితే ఢిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా నిజామాబాద్లో కూడా కొంతమంది ఉన్నట్టుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విచారణ అయితే కొనసాగుతుంది. ఒక్కసారిగా ఉగ్ర కదలికలకు సంబంధించి ఒక్కసారిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఒక్కసారిగా కలకలం రేపింది, ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇది తాజా కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, బోధన్ నుంచి.